ఇప్పుడైతే జపాలి దగ్గర ఉన్నా. సో మనం ఆల్రెడీ పాప వినాశిని అండ్ ఆకాశగంగా రెండు విజిట్ చేయడం జరిగింది. దాని గురించి లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఇక్కడైతే జపాలి గురించి అయితే మాట్లాడుతాం. సో ముందుగా అయితే ఇక్కడ మనం ఎంట్రెన్స్ లో అయితే రాళ్ళు చూడొచ్చు. ఇవైతే ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉన్న వాళ్ళైతే ఇలా స్టెప్ వైజ్ రాళ్ళని పేర్చడం. అయితే ఈ ప్లేస్ కి జపాలి అనే పేరు ఎలా వచ్చిందంటే, జపాలి అనే హనుమంతుని కోసం ఘోర తపస్సు చేశారు. ఇంకో విషయం ఏంటంటే, రామాయణం తర్వాత హనుమంతుడు మనసు నిష్కలం చేసుకోవడానికి అయితే ఇక్కడికి చేసుకునేవాడంట. రాముడు వనవాసానికి వచ్చినాక అయితే సీతతో కలిసి ఇక్కడ కొన్ని రోజులు నివసించాడు. ఈ కొలను కూడా రాముని బాణంతోనే ఏర్పడింది అనేసి అంటా ఉంటారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, గుడి హైలైట్ అంటే హైలైట్. అడవి మధ్యలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? వస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. హనుమంతుడు ఎక్కడ జన్మించాడు అంటే, హనుమంతుడు ఇక్కడ జన్మించలేదు. హనుమంతుడు జస్ట్ ఇక్కడ తపస్సు చేసుకోవడం జరిగింది. హనుమంతుడు అంజనాద్రి అనే కొండ పైన జన్మించడం జరిగింది. ఆ కొండ ఎక్కడో కాదు, మన శ్రీవారి 7 కొండలు ఉంటాయి కదా, 7 కొండల్లో ఒక కొండ అంజనాద్రి. అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకం కోసం అయితే మన ఇక్కడ నుంచి ఆకాశగంగా నుంచి అయితే వాటర్ తీసుకెళ్లడం జరుగుతుంది. రోజు ఇదే వాటర్ తోని మన స్వామివారికి అభిషేకం చేస్తారు. శిలాతోరణం, స్వామివారి పాద, శ్రీ వేణుగోపాల స్వామి, ఈ 3 పుణ్యతీర్థాలను అయితే నేను విజిట్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు కాళ్ళు అయితే ఫుల్గా నొస్తాయి. డైరెక్ట్గా వరాహ స్వామి దర్శనం చేసుకొని, శ్రీవారి దర్శనం చేసుకొని అయితే మనం సీదా మనం కాణిపాకం వెళ్ళిపోయి అక్కడ వినాయకుని దర్శనం చేసుకొని, మళ్ళీ అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళిపోయి అరుణాచలంలో శివుని దర్శనం చేసేసుకొని సీదా మనం వెళ్ళిపోదాం ఇంకా.